హౌస్ ఎలా కొనాలి, ఎప్పుడు కొనాలి, ఏ ప్లేస్ లో కొనాలి, అసలు అంటే మనకి హౌస్ నచ్చాలి, ప్లేస్ నచ్చాలి, వాస్తు పర్సన్ తన లైఫ్ లాంగ్ లోన్ కట్టాల్సి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ కోసం హౌస్ కొంటూ ఉంటారు. ఇది చాలా లో కానీ ఫ్రెండ్ సర్కిల్ లో కానీ ఎవరైనా ఇల్లు కొన్నారంటే ఓకే నేను వెంటనే కొనేయాలి. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆన్ మై వే బెస్ట్ వన్స్. నా పేరు శ్రవంతి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్ అయితే కాదు, బట్ నేను ఇల్లు ఎలా కొన్నాం అనే దాన్ని బేస్ చేసుకొని కొత్తగా ఎవరైనా హౌస్ కొనాలి అనే వారికి కొన్ని టిప్స్ అందిద్దామని అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి, ఎందుకంటే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ ని మనం ఎందుకు ఒక బిగ్ గోల్ లాగా అదొక స్పెషల్ లాగా ఫీల్ అవుతున్నాం? ఎందుకంటే హౌస్ అనేది ఒక వస్తువు కాదు. సపోజ్ కారు కొనాలనుకోండి, డైరెక్ట్ గా షోరూమ్ కి వెళ్ళి మనం కొనొచ్చు. బట్ హౌస్ ని కొనాలంటే మనకి హౌస్ నచ్చాలి, ప్లేస్ నచ్చాలి, వాస్తు మనకి సెట్ అవ్వాలి, ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. అలాగే హౌస్ అనేది బడ్జెట్ లో కొనగలిగేది కూడా కాదు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ తన లైఫ్ లాంగ్ లోన్ కట్టాల్సి వస్తుంది. అలాంటి ఇల్లును కొనడానికి మనం ఏం ప్లాన్ లేకుండా, ఏమి తెలుసుకోకుండా ఎలా కొంటాం? అందుకే హౌస్ కొనాలి అనుకునే వారి కోసం ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఈ వీడియోస్. ఇక మనం టాపిక్ లోకి వెళ్తే, హౌస్ కొనాలి అని మైండ్ లో ఫిక్స్ అయిన వెంటనే మనకి WH క్వశ్చన్స్ అన్ని మైండ్ లోకి వచ్చేస్తాయి. హౌస్ ఎలా కొనాలి, ఎప్పుడు కొనాలి, ఏ ప్లేస్ లో కొనాలి, అసలు ఎందుకు కొనాలి, ఒకవేళ కొనాలనుకుంటే నాకు బడ్జెట్ ఉందా లేదా, నేను కొనగలనా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనకి మైండ్ లోకి వస్తాయి. వీడియోలో నేను అసలు ఇల్లు అనేది ఎందుకు కొనాలి, వై షుడ్ యూ బై ఓన్ హౌస్ అనే దాన్ని డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే మీకు అసలు ఇల్లు కొనాలా వద్దా అనే ఒక క్లారిటీ అనేది ఇందులో తెలుస్తుంది. సపోజ్ మీరు ఇల్లు కొనడం స్టార్ట్ చేశాక అసలు నేను అడుగు ఎందుకు వేశాను, వాళ్ళు చెప్పింది వినాల్సింది, వీళ్ళు చెప్పింది వినాల్సింది అని మీరు ఒక దగ్గర కూర్చొని బాధపడకుండా ముందే మీరు ఒక క్లారిటీకి రావాలి. ఎందుకు ఇల్లు కొనాలి అనే దాన్ని బేస్ చేసుకుని ఒక 5 పాయింట్స్ చూద్దామండి. అందులో ఫస్ట్ వన్, ఎవరైనా సరే ఇల్లు కొనాలి అనే థాట్ వచ్చిన వెంటనే అది డైరెక్ట్ గా రాదనమాట. వాళ్ళు ప్లాన్ చేసుకున్నది కాదు. సపోజ్ రిలేటివ్స్ లో కానీ ఫ్రెండ్ సర్కిల్ లో కానీ ఎవరైనా ఇల్లు కొన్నారంటే ఓకే నేను వెంటనే కొనేయాలి. అది అప్పు చేసైనా లోన్ ఎక్కువ పెట్టైనా సరే వాళ్ళ దృష్టిలో మేము తక్కువ అవ్వకూడదు. అప్పు చేసైనా సరే కష్టాలు పడినా సరే మేము ఇల్లు కొనాలి అని ఫస్ట్ ఫిక్స్ అయిపోతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన వాళ్ళని చూసి మీరు ఇల్లు మాత్రం కొనకండి, ఎందుకంటే ఇబ్బందుల్లో పడిపోతారు. కావాలంటే ఒక ప్లాన్ వేసుకోండి, ఇలా కొనాలి, ఎప్పుడు కొనాలి, 2 years తర్వాత కొనాలా, 3 years తర్వాత కొనాలా, ఒక ప్లాన్ వేసుకొని కొనాలన్నమాట. ఇక సెకండ్ వన్, రెంట్ హౌస్. మోస్ట్లీ రెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళు ఇల్లు కొనాలి అనుకుంటారు. ఎందుకంటే ఓనర్ల నుండి ఇబ్బందులు కావచ్చు, పిల్లల్ని ఆడుకొనివ్వకుండా, బంధువుల్ని రానివ్వకుండా చేస్తూ ఉంటారు. ఆ ఇబ్బందులన్నీ ఏ రెంట్ హౌస్ కి వెళ్ళినా ఇలాగే ఉంటుందేమో అని ఓన్ హౌస్ కొనాలి అనుకుంటారు. ఎవరైతే కంఫర్ట్ జోన్ లో ఉంటారో, ఐ మీన్ రెంట్ హౌస్ నుండి ఎలాంటి ప్రాబ్లం లేని వాళ్ళు ఏం కొంటాంలే, ఇప్పుడేం హ్యాపీగా ఉన్నాం కదా, ఎందుకు రిస్క్ ఫేస్ చేయాలి అని కంఫర్ట్ జోన్ లో అలాగే ఉండిపోయి, బట్ ఎప్పటికైనా కొనాలి, బట్ ఎప్పుడు కొనాలి కూడా మనం తెలుసుకోవాలి. సపోజ్ మీకు రెంట్ హౌస్ లో చాలా ఇబ్బందిగా ఉంది, వెంటనే ఖాళీ చేయాలి, వెంటనే హౌస్ కావాలా, లేదా 2 years 3 years తర్వాత కావాలా, ఇలాంటివి మీరు ప్లాన్ చేసుకోవాలి. థర్డ్ వన్, లగ్జరీ. చాలా మంది డ్రీమ్ హౌస్ ఉండాలను, చాలా లగ్జరీగా ఉండాలి, ఇల్లు కొంటే పేరు వస్తుందనో, సిటీలో ఇల్లు కొంటే చాలా గ్రేట్ గా చూస్తారనో ఊరికే కొంటూ ఉంటారు. సో ఏమి తెలుసుకోకుండా కేవలం పేరు కోసం గుడ్డిగా మాత్రం హౌస్ కొనకండి, అప్పులు పాలవుతారు. ఇక ఫోర్త్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్, ఇన్వెస్ట్మెంట్ కోసం హౌస్ కొంటూ ఉంటారు. ఇది చాలా రాంగ్. ఎందుకంటే ఇప్పుడు హౌస్ కొన్నాక 5 years తర్వాత వాల్యూ డబల్ అవుతుంది అనుకుంటూ ఉంటారు. హౌస్ కి దాని ఏజ్ తో క్యాలిక్యులేట్ చేస్తాం. సపోజ్ ఒక హౌస్ ని 5 years ఓల్డ్ హౌస్ అను, 10 years ఓల్డ్ హౌస్ అను అంటూ ఉంటాం. ఆ 10 years ఓల్డ్ హౌస్ ని బట్టి దాని వాల్యూ అనేది తగ్గించి అమ్మడం జరుగుతుంది. అంతేకాని హౌస్ ఉన్న ప్లేస్ వాల్యూ ఇంక్రీజ్ అయినా కూడా హౌస్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వదు. దాని యొక్క ఏజ్ బట్టి 10 years అయిందా, 12 years అయిందా, అంత ఓల్డ్ దాన్ని లెక్క కట్టి దాని అమౌంట్ అనేది తగ్గడం జరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రం హౌస్ ని ఎప్పుడు బై చేయకూడదు. దాని బదులు ల్యాండ్ ని మీరు కొన్నట్లయితే ల్యాండ్ వాల్యూ ఎప్పటికీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ల్యాండ్ ని కొనుక్కోవాలి. ఇక లాస్ట్ ఇంపార్టెంట్ వన్, ఫ్లాట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా ఇయర్ కి. మరి మేము ఎలా కొనగలం? సపోజ్ ఇన్కమ్ పెరిగే కొద్దీ సో ఫ్లాట్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది కదా, మరి ఎలా కొనగలం అని డౌట్ వస్తుంది. సో ఫ్లాట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి రేపు 2 years తర్వాత ఇంకా డబల్ అవుతుంది, సో ఇప్పుడే కొనేద్దాం అనుకుంటూ ఉంటారు. సో మీ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేసి ఇప్పుడే కొనే బదులు సో 2 years తర్వాత కొనాలనుకుంటే ఆ డబ్బుల్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. సపోజ్ స్టాక్స్ లో పెట్టడం, దాన్ని డబల్ చేసుకోవాలి, లేదా ఫైనాన్స్ తిప్పుతూ ఉంటారు కదా వడ్డీలకి ఇవ్వడం, ఇలా ఏదైనా సరే మీరు ఇల్లు కొనే టైంకి మీ మనీ కూడా డబల్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ ఇయర్ లో కొనాలనుకుంటున్నారో మీ అమౌంట్ కూడా డబల్ ఉంటుంది కాబట్టి ఆ రేట్ కి మీరు కొనుక్కోవచ్చు. అంతేకాని ఉన్న డబ్బుల్ని మళ్ళీ ఫ్లాట్ వాల్యూ ఇంక్రీజ్ అయిపోతుంటేమో ఫ్యూచర్ లో కొనలేము, ఇప్పుడే కొనేద్దాం అనుకుంటూ ఉంటారు.
సో అలా చేసి అప్పుల పాలవద్దు. సపోజ్ ఫ్యూచర్ లో దర్జాగా మంచి ఇల్లు కొన్నా కూడా సరుకులకు కూడా డబ్బు లేకుండా ఉండే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అలా లేకుండా ఒక ప్లాన్డ్ గా వెళ్ళాలి. సో ఈ పాయింట్స్ అన్ని బేస్ చేసుకొని మీరు ఎందుకు ఇల్లు కొనాలనుకుంటున్నారో ఫస్ట్ తెలుసుకోండి, ఫిక్స్ అవ్వండి. వీడియోలో ఫిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో బడ్జెట్ ప్లాన్ చూద్దాం. అసలు మీరు కొనగలరా, కొనగలిగే స్తోమత ఉందా, సో ఎలా కొనాలి, ఇలాంటివన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.